హాయ్ అండి. సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా టేస్టీగా తింటారు పిల్లలైనా ఎవరైనా. దీనికోసము ముందుగా 1.5 గ్లాస్ బియ్యము బాగా వాష్ చేసుకున్నాను. నేనైతే 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ పోసుకొని చిటికెడంత పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. నేనైతే ప్రెషర్ కుక్కర్లో విజిల్ పెట్టకుండానే ఉడికించుకుంటున్నాను. ఈ అన్నం అయితే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. అలా చల్లార్చుకుంటేనే అన్నం బాగుంటుంది, పొడి పొడిగా చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఫ్యాన్ గాలికి పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిపోయిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కినాక ఆవాలు ఒక 2 స్పూన్లు వేసుకొని ఆవాలు కూడా ఫ్రై అయినాక జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర అంతా వేగిపోయినాక ఒక 4-5 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల శనగపప్పు, అలాగే 2 స్పూన్ల మినపప్పు వేసేసుకోవాలి. ఒక 10 గల జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నాకైతే కరివేపాకు కొంచెం వాడిపోయింది, అదే వేసుకున్నాను. చివరగా ఒక చిటికెడు పసుపు, అలాగే చిటికెడంత ఇంగువ వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిపోయినాక మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే బాగా ఫ్రై అవ్వని అవసరం లేదు, కొంచెం వేడైతే సరిపోతుంది. బాగా ఫ్రై అయితే టేస్ట్ మారిపోతుంది. ఆ తర్వాత మనం ఉప్పు వేసుకొని మనం చల్లార్చుకున్న అన్నంనంతా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. పైనుంచి నేను పప్పుల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షన్. మనకైతే పప్పుల పొడి వేసుకోవటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. చివరిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా ఎవరైనా. ఒక్కసారి ట్రై